అయోధ్య శ్రీ బాలరామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని అతి పురాతనమైన శ్రీ రామభక్త పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ్ హనుమాన్ సమేత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు నాయకుడు తలసాని మహేష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని శ్రీ బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా కృషి చేసిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి మరియు దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 500 ఏళ్ల చరిత్ర గాయించిన ఈ మహత్తర ఘట్టం చూడడం నిజంగా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా సుకృతంగా తాను భావించానని అన్నారు. తన మనసులో ఉన్న కోరిక ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఈరోజు జన్మభూమినిచ్చిన మగ శిశువులకు రామయ్య పేరు కలిసి వచ్చే విధంగా నామకరణ చేయాలని ఆయన భావించారు. అయోధ్య ఆలయం రూపకల్పన చేసి దేశంలో చరిత్రలో నిలిచిన కారణ జన్ముడైన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రూపకల్పన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని, వీరిద్దరిని ప్రపంచ దేశాలు ఎప్పటికీ మర్చిపోవని అన్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఆలయంలో విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేశామని, సాయంకాలం ఆవరణలో 1100 దీపారాధనలు చేయనున్నట్టు తెలిపారు. सीतारामचंद्र स्वामी की सीतारामचंद्र स्वामी की ప్రస్తుతానికి దేవాలయం ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సికింద్రాబాద్లోని అత్యంత పురాతన దేవాలయమైనటువంటి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకము మరియు భక్తులకు 12:30కు అన్నదాన కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. మరియు ఈరోజు సాయంత్రం దీపాలంకరణ సేవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించాము. ఈరోజు పండుగ వాతావరణము ఉందండి. ఈరోజు గుడిలో అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? దేవాదాయ శాఖ నుంచి మేము భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. తర్వాత భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం మరియు సాయంత్రం దీపాలంకరణ సేవ కావాల్సినటువంటి మేము ఏర్పాటు చేసామండి. జై హనుమాన్. ఈరోజు మనము దేశ చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన శ్రీరాముడు మళ్ళీ జన్మించుడు మన దేశ ప్రజల కోసమని అనుకుంటున్నాను. మన అయోధ్యలో ఈరోజు 12 గంటల తర్వాత అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంగా ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, అందరూ శ్రీరాముడు మన గుడిలో కాదు మన గుండెల్లో ఉన్నాడని నేను భావిస్తున్నాను. అందరు భక్తి శ్రద్ధలతో అయోధ్య అయితే పండగ వాతావరణం నెలకొంది. అయోధ్యనే కాకుండా మన దేశంలో ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో మన రాముడు కానీ హనుమంతుడు అన్ని గుళ్ళల్లో భక్తులు చాలామంది భక్తి శ్రద్ధలతో దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. అలాగే నేను యూపీ ప్రభుత్వాన్ని అభినందనలు తెలుపుతున్నాను. యోగి ఆదిత్యనాథ్ సీఎం గారికి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు, అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ శ్రీరాముడిని కోరుకున్నా. అలాగే మన కేసీఆర్, మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళినారు. అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలని, 100 సంవత్సరాలు బతకాలని, మనకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ శ్రీరాముడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్.